జేపీ న్యూస్. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శనివారం ఉదయం 24వ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. రాబోయే 4 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను వార్డు ప్రజలకు వివరించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడారు. తమ సంవత్సర పాలనలో వార్డుకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చదివి వినిపించారు. ప్రజలు ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతోందని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. వెంకటగిరిలో అభివృద్ధి జరిగింది అంటే తమ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలోనేనని తెలియజేశారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని పేర్కొన్నారు. వెంకటగిరిలో తమ నాయకత్వంలో ఎలాంటి తప్పు జరగలేదని, అలా జరుగుంటే నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ నాయకుడికి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీరామదాసు గంగాధర్, పులుకొల్లు రాజేశ్వరరావు, బీరం రాజేశ్వరరావు, కేవీకే ప్రసాద్, మంకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఏదో అట్టా ఉన్నా నాకు నేను తీసుకున్నాను. ముందుకు రండి. ఆ కేఎస్ఎస్ ముందుకు రండి. ఊరు నాకు కలపడుతున్నా అబ్బాయి డిస్కంటిన్యూ చేసేది. అబ్బాయి చేపల ఇంకా ఇంటర్మీడియట్ నేను కనుక్కున్నాను. ముగ్గురు అమ్మాయిలు, ఒక అమ్మాయికి పెళ్లి అయిపోయింది, ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు. అమ్మాయికి ఇంకా అమ్మాయి కూడా పల్లా డబ్బులు డిగ్రీకి లేదా అసలు చెప్పండి. అన్నకి సార్ బ్రెయిన్ సర్జరీ జరిగింది. సదరం సర్టిఫికేట్ శాంక్షన్ అయింది సార్. అప్లికేషన్ పెట్టి 50% వచ్చింది సార్. అక్కడ కూడా శాంక్షన్ వచ్చింది సార్. డబ్బులు మాత్రం రాలేదు. ఫోన్ చేస్తాను.
ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను ఛాలెంజ్ గా. ఊరికే ఏదో గట్టు మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి అబండాలు వేసేది కాదు. ఎక్కడో రమ్మను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తా. నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే నేను సమాధానం చేస్తా. పొలాలు ఆక్రమణ కూడా ఎవరు చేస్తారో కూడా తెలుసు. వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో గట్టి చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద. ప్రజలు నీకు ఎందుకుంటున్నారు? నువ్వు చేయలేవు చాలా అని చెప్పుతున్నారు. నన్ను గెలిపించారు. అందుకని నేను అందుబాటులో ఉండి ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తున్నాం. నెల్లూరులో ఆయన ఇచ్చినటువంటి ఒక మహిళ మీద ఏం మాట్లాడారో ప్రసన్న కుమార్ రెడ్డి, దాన్ని బట్టి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చాడు. అంతేగాని వెంకటగిరి ప్రజలు చూసేందుకు, ఇక్కడ స్థితిగతులు చూసేందుకు దానికి కాదు. వ్యతిరేకంగా అవమానించడం మన సంస్కృతి. మహిళలను గౌరవిస్తాం, అది కూడా మర్చిపోయారు ఆ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఉండే పాలకులు